నీకేటి అభ్యంతరం లేకపోతే ఈ బిడ్డను నా చేతుల్లో పెట్టమ్మా. నా కన్న బిడ్డలా చూసుకుంటాను. అలాంటి శ్రీలక్ష్మిని నువ్వు కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. శ్రీలక్ష్మిని నువ్వు బిడ్డలా చూడకపోయినా పర్వాలేదు, కానీ తనని ఈ ఇంటి కోడలిగా చూడు, మధుసూదన్ భార్యగా చూడు. చూడ్డం మాత్రమే కాదు, గౌరవం కూడా ఇవ్వాలి. మీరన్నట్టు తను దొంగతనం చేయకపోతే చాకు కోసం వెళ్ళిన లక్ష్మి ఏది నాన్నా? అమ్మా శ్రీలక్ష్మి, అమ్మా శ్రీలక్ష్మి. రాదు నాన్న, ఎందుకంటే తన ఇంట్లో ఉంటే కదా. వదిని నేను పిలుచుకొస్తాను తాతయ్య. వెళ్ళు. సింధు, తను ఇంట్లో లేదు, తన రూమ్ లో వెతుకుదాం పదా. నర్సమ్మని, కనకాని, పారుని అందరినీ అడిగానని చెప్పు. వదినా, తాతయ్య పిలుస్తున్నారు, రావద్దునా? అమ్మా, నన్ను మళ్ళీ చేస్తానమ్మా. ఫోన్ గొడవలో పడి మర్చిపోయాను. సింధు, వెతుకో, మొత్తం వెతుకో, ఇంచు కూడా వదలకు. సరే అత్తయ్య. అత్తయ్య, మీ నెక్లెస్. ఎక్కడ దొరికింది? ఇదిగో ఈ కవర్లో. ఈ కవరు ఇందాక అమ్మ చెప్పింది కదా, మ్యాడీగాడి కోసం ఆ లక్ష్మి బట్టలు కొనుక్కొచ్చిందని. అంటే ఈ దొంగతనం చేసింది లక్ష్మియే అన్నమాట. అత్తయ్యా, నిజం చెప్పండి, ఇది మీ ప్లానే కదా? భలే గుర్తుపట్టేశావు కదా. ఇప్పుడు చెప్తానా లక్ష్మి సంగతి. పద పద. నన్ను క్షమించండి పెద్దయ్యా. చాక్ కోసం వెళ్తే నాన్న ఫోన్ చేశారు. ఆ ఆనందంలో నాను మాట్లాడుతూ ఉండిపోయాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏమైంది? అమ్మగారు ఎక్కడ? ప్రియమదా, ఏం చేస్తున్నావు? ఈ నెక్లెస్ ని దొంగతనం చేసింది ఈ లక్ష్మి కాబట్టి చంప పగలగొట్టాను. ఇంకోసారి శ్రీలక్ష్మి దొంగతనం చేసిందంటే ఈసారి నేను నిన్ను కొట్టాల్సి వస్తుంది. నీ హద్దుల్లోనూ ఉంటే మంచిది. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే నేను హద్దులు దాటి ప్రవర్తించాల్సిన అవసరం ఉండేదే కాదు నాన్న. ఈ నెక్లెస్ లక్ష్మి గదిలోనే ఉంది. ఇదేంటి? నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన నెక్లెస్ శ్రీలక్ష్మి దగ్గరికి ఎలా వచ్చింది? అసలేం జరుగుంటుంది? లక్ష్మి దొంగతనం చేయకపోతే ఇది లక్ష్మి గదిలోకి ఎలా వచ్చింది? చాలా ఆపు.
అమ్మా శ్రీలక్ష్మి, ప్రియంవద మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. తన తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. పెద్దయ్య, దొంగతనం చేసిన వాళ్ళని శిక్షించకుండా క్షమాపణలు అడుగుతారేంటి నాన్న? నోర్మాయ్, మళ్ళీ కొత్తగా నాటకాలు ఆడడం మొదలు పెట్టావా? నేను నాటకాలు ఆడడం నాన్న? ఏయ్ లక్ష్మి, ఈ నెక్లెస్ నువ్వే తీసావు కదా, చెప్పు. నిజం చెప్పు. ఇంకా చూస్తున్నావేంటి? ఈ నెక్లెస్ తీసావా లేదా చెప్పు. చెప్పువే, చెప్పు. లక్ష్మి, చెప్పమ్మా, చెప్పు. నువ్వీ దొంగతనం చేయలేదని చెప్పు. చెప్పమ్మా, నువ్వు తీలేదని చెప్పు. చెప్పు. చెప్పమ్మా, నువ్వు తీలేదని చెప్పు. చెప్పు లక్ష్మి. చెప్పు లక్ష్మి, నువ్వు తీలేదని చెప్పు. చెప్పు లక్ష్మి, మాట్లాడు. చెప్పొదినా, నీకేం తెలియదని చెప్పు. ఆ నెక్లెస్ ని నానే దాచాను. ఏమంటున్నావు లక్ష్మి? ఆపండి మీ డ్రామాలు. చూసారా నాన్న, లక్ష్మీనే స్వయంగా ఒప్పుకుంది. ఇప్పుడేమంటారు? అమ్మా, ఈ నెక్లెస్ ని నేను దొంగిలించిన సొమ్ముతో కొనలేదమ్మా. మీరు నా ఖర్చుల కోసం ఇచ్చే డబ్బుల్ని దాచుకొని మరీ కొన్నాను నీకు. నేను నీకు ప్రేమగా ఇవ్వాలనుకున్న నెక్లెస్ ని ఈ లక్ష్మి దొంగిలించింది. వాళ్ళన్నయ్య ఊరికెళ్ళేటప్పుడు తనకిచ్చి పంపించాలనుకుందేమో. అమ్మా లక్ష్మి, మనం ఇన్ని మాటలు పడ్డం అవసరమా? ఏం జరిగిందో నిజం చెప్పమ్మా. ఆ నెక్లెస్ ని నాను దాచిన మాట నిజమే, కానీ దొంగతనం చేశానన్న మాట మాత్రం అబద్ధమే అమ్మగారు.